నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనానికి రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. చుండూరు భారతీయ కుల హింసకు మారుపేరు. ఓ తెలుగు ప్రధానమంత్రి సాక్షిగా, రెడ్డి రాజ్యం తోడుగా, పోలీసుల కన్నుసన్నలలో, కృష్ణా జలాలతో బలిసిన పంట పొలాల్లో, పట్టపాలు రైలు కట్టల మీద గుప్పుమన్న మల్లె పువ్వుల దుర్వాసనతో తుంగభద్రలో మురుగైపోయిన దళిత ఆత్మగౌరవం చుండూరు నరమేధం. 1991 ఆగస్టు 6న జరిగిన అమానవీయ సంఘటన చుండూరు. ఈ ఘటనకు వ్యతిరేకంగా దళిత ఆత్మగౌరవ ఉద్యమం పెద్ద ఎత్తున దద్దరిల్లింది. ఎక్కడ నరకబడ్డారో అక్కడే దోషికి శిక్ష పడాలని పోరాడి తమ ఊరికే న్యాయస్థానాన్ని రప్పించుకున్న ఉద్యమం చుండూరు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మరక్షణ, ప్రతిఘటన, దళితుల జన్మ హక్కుల నినదించిన ఉద్యమం చుండూరు. చుండూరు ఉద్యమం గురించి, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన అప్పటి దళిత మహాసభ నేత, ఇప్పటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం గారు మనతో ఉన్నారు. అసలు చుండూరు ఉద్యమం నేపథ్యం గురించి వారితో చర్చిద్దాం. నమస్కారం అండి తారకం గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు టీవీ9 టీవీ1 బృందం తరపున, అలాగే టీవీ1 ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, దళితులకు ఒక వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఉద్యమ స్ఫూర్తిని, అలాగే సిద్ధాంత అవగాహన కల్పించిన ఉద్యమం చుండూరు ఉద్యమం. ఈ చుండూరు ఉద్యమం నేపథ్యం గురించి, అంటే ఈరోజు కరెక్ట్గా 20 సంవత్సరాలు జరిగింది. దీన్ని గుర్తు చేసుకుంటూ అసలు ఈ చుండూరు ఉద్యమం యొక్క నేపథ్యం గురించి చెప్పండి సార్. చుండూరు సంఘటన జరిగేటప్పటికీ దళితులలో ఆత్మగౌరవ పోరాటాన్ని కానీ, లేకపోతే స్వాభిమానం కోసం పోరాటం కానీ, లేకపోతే వారిపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకి వ్యతిరేకంగానే పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆదియాంధ్ర ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఎదిగింది. ఇది ఈ ఆదియాంధ్ర ఉద్యమం ప్రధానంగా అంటరాంతరానికి వ్యతిరేకంగా ఆత్మాభిమానం కోసం చేసినటువంటి పోరాటమే. దానితో పాటు భూమి కోసం కూడా పోరాటం చేశారు. భూమి కోసం పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి భూమిని, ప్రభుత్వ భూమిని దళితులు, అప్పుడు మనం ఎవరైతే అప్పుడు పంచములు అనేవారు ఆది ఆంధ్రులు, దళితులు ఆది ఆంధ్రులకి ప్రభుత్వ భూమిని కేటాయించడం కోసం చేసినటువంటి ప్రయత్నం అది. దాని ద్వారా ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా గోదావరి జిల్లా కోస్తా ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములు ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వడం జరిగిందో కొంత వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. తమ కాళ్ళ మీద తాము నిలబడగలమైనటువంటి ధైర్యం ఉండేది. సో అందరికీ కాకపోయినా కొంతమందికైనా గ్రామంలో భూమి దక్కడంతో, లేదా పక్క ఊర్లో దక్కడంతో, లేదా ఆ పక్క ఊర్లో దక్కడంతో వాళ్ళకి ఏంటంటే కొంత ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటాలు స్టార్ట్ చేశారు. సో అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. ఆంధ్ర ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో, ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ, అక్కడ ఆదిఆంధ్ర పోరాటాలు, మద్రాసు నుంచి వస్తున్నటువంటివి, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో జరిగినటువంటి అనేక సంఘటనలు అన్నీ కూడా కంచకచర్ల కోటేసు మొత్తం భారతదేశాన్ని కాదు, ప్రపంచాన్ని కూడా కుదిపేసింది. మొట్టమొదటిసారి అంటరానితనానికి వ్యతిరేకంగా, కేవలం అంటరానితనం పాటిస్తున్నందుకు అతను ప్రతిఘటించాడని, ఒక పాలేరుని ప్రతిఘటించాడని దొంగతనం పెట్టి, అల్యూమినియం 2 గిన్నెలు, ఇత్తడి గిన్నెలు 2 దొంగిలించాడని నేరం పెట్టి అతను గుంజక కట్టేసి కాల్చేశారు. సజీవ దహనం. అది భారతదేశాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది, కంచకచర్ల, విజయవాడ కృష్ణా జిల్లా. సో దానివల్ల ఈ రకంగా ఎన్నో ఆదిఆంధ్ర పోరాటాలు అయితే, ఆదిఆంధ్ర మహాసభ పోరాటాలు అయితే గ్రూప్ పోరాటాలు, ఇండివిజువల్ కాదు. గోదావరి జిల్లాలో అయితే భూమి కోసం అంటరానితన వ్యతిరేకంగా పోరాటం. అగ్రకులాలు, ఆదిఆంధ్రులు, అగ్రకులాలు బళ్ళాలు తీసుకుని, కత్తులు తీసుకుని పోరాటాలు చేశారు. అనేక సంఘటనలు ఉన్నాయి. గోదావరి గట్ల పరిగెత్తించారు, ఏటుగట్లను పరిగెత్తించారు. గ్రామానికి వస్తున్నా తెలియగానే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ బళ్ళాలు తీసుకుని వాళ్ళకి ఎదురుగుండా పరిగెత్తడం, వాళ్ళు ఘర్షణ పడడానికి వీలైతే పరిచేవారు, లేకపోతే పారిపోయేవారు. ఈ రకమైనటువంటి జరుగుతుండేవి. సరే, ఇవన్నీ వచ్చిన తర్వాత అంబేద్కర్ వచ్చాడు, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వచ్చింది, దానితోటి చైతన్యం బాగా పెరిగింది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, కొంత భూమి వచ్చింది, కొంత ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీతోటి ఏంటంటే వీళ్ళకి ఆత్మగౌరవ పోరాటం అనేటువంటిది బలంగా ఎదగడానికి అవకాశం దొరికింది. ఇది నేపథ్యం. ఆంధ్రప్రదేశ్లో అసలు మనకు దళిత ఉద్యమాన్ని చూడాలన్నా, ఆత్మగౌరవ పోరాటాలను చూడాలన్నా, ఆత్మాభిమానం కోసం దళితులు చేసే ప్రయత్నాలను చూడాలన్నా,
మనకు ఈ నేపథ్యం చూడకుండా మనకేమీ లేదు. ఒకసారి సడన్గా కారంచేడు లేకపోతే చుండూరు ఉద్యమాలు రావు. దాని వెనకాల ఎంతమంది త్యాగము, ఎంతమంది ప్రయత్నము, ఎంతమంది దెబ్బలు తిన్నారు, ఎంతమంది జైలు పాలైనారు, ఎంతమంది నష్టపోయారు, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో దీనికి ఇప్పుడు మనం ఈ సమస్య వచ్చేటప్పుడు చుండూరుకు వచ్చేటప్పటికి, చుండూరు కంటే ముందు కారంచేడు ఒకటి జరిగింది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. కారంచేడు ఒక మైల్ రాయి. అంటే కారంచేడు మైల్ రాయి ఎందుకు అంటున్నామంటే, అంతవరకు కూడా జరిగినటువంటి పోరాటాలకి దీనికి ఒక తేడా ఉంది. కారంచేడు వచ్చిన తర్వాత దళిత మహాసభ ఏర్పడడం. సో దళిత మహాసభ అనేటువంటి ఒక సంస్థ కారంచేడు బాధితుల తరఫున నిలబడి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులందరి తరఫున కూడా ఆత్మగౌరవ పోరాటం కోసం ప్రయత్నం చేయడము, సమీకరించడం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంఘటితపరచడానికి అదొక ఒక కేంద్రంగా పనిచేసింది. సో మీకు అందరికీ తెలిసిందే కారంచేడు ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రభావం చూపించింది. కారంచేడు అనేటువంటిది అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత శక్తిని ప్రతిఘటన వైపు, పోరాట వైపు, రెసిస్టెన్స్, అది కావాలి, ఇది జరగడానికి వీల్లేదు, మరో కారంచేడు జరుగుతుంది అని వాళ్ళు హెచ్చరిస్తుంటే అది ఎట్లా అయిపోతుందంటే, కారంచేడు అనేటువంటిది ఊరి పేరు పోయింది, కారంచేడు గ్రామం పోయింది, కారంచేడు సంఘటన పోయింది, కారంచేడు ఒక యాడ్జెక్ట్ అంటే ఏమిటి, అదొక క్రియ అయిపోయింది. ఏమిటి, అగ్రవర్ణాలేమో దళితుల్ని అణిచివేయడానికి జాగ్రత్త, కారంచేడు చేస్తాం మీ ఊరిని మళ్ళీ ఎదురు తిరిగారంటే అని వాళ్ళు అంటుంటే, చూడు కారంచేడులో ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇక్కడ అని వీళ్ళు అంటాం. కారంచేడు చేస్తే ఆ కారంచేడు ఉద్యమానికి నాయకత్వం వహించి అంత దళిత ఊచకోత కోసినటువంటి వ్యక్తిని దోషిగా నిలబెట్టిందంటే, 100 మంది పైగా దోషిగా నిలబెట్టిందంటే, అగ్రవర్ణాల్లో వాళ్ళు జైలు పంపించిందంటే మరి సామాన్య ఉద్యమం కాదు కదా. సో ఆ ఉద్యమం ఏదైతే ఉన్నదో దాని గురించి మన వివరాలు పోకుండా ఇప్పుడు అది సమయం కాదు కాబట్టి, ఆ ఉద్యమ నేపథ్యం 85లో కారంచేడు జరిగింది. 85 నుంచి కంటిన్యూస్గా అఖిల భారత స్థాయిలో ప్రతిఘటన, నిరసన ఉద్యమాలు జరిగినాయి. అఖిల భారత స్థాయిలో మన హైదరాబాద్లో అద్భుతమైనటువంటి ఒక నిరసన ఉద్యమం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి దళిత నాయకులు, సోషలిస్ట్ నాయకులు, దళితుల పట్ల కొంత ఆసక్తి, అభిమానం ఉన్నటువంటి లెఫ్టిస్టులు, లిబరల్స్, వీళ్ళందరం తీసుకొచ్చి ఆఖరికి స్వామి అగ్నేష్ను కూడా తీసుకొచ్చాము. సో ఇవన్నీ కూడా చేసేటప్పటికి ఈ 1985లో స్టార్ట్ అయినటువంటి 85, 86, 87, 88 అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఉద్యమం అయిపోయి ఉద్యమాన్ని కోసం దానికి నిరసన వాళ్ళందరినీ సమీకరించడంతో ఒక ఎత్తు అయితే, కారంచేడు కేసులు నడిపించడం ఇంకొక ఎత్తు అయింది. ఆ కేసును నడిపించడం కూడా మామూలు కేసులో జరగదు. కేసు నడిపించడం కూడా ఒక ఉద్యమే. కేసులను తయారు చేయడము, సాక్షులను ప్రవేశపెట్టడము, సాక్షులను కాపాడుకోవడము, ఇవన్నీ కూడా ఒక ఉద్యమే. దానికి పెద్ద ఎత్తున జనం వస్తుండేవారు. ప్రతి హీరింగ్కి వందలాది మంది జనం వస్తుండేవారు, వేలాది మంది జనం వస్తుండేవారు. గుంటూరులో జరిగింది. సో అది కాదు, ఇదంతా కూడా కంటిన్యూ అవుతున్న దశలో ఆ వేడి, ఆ ఉద్రేకము, ఆ ఉద్రిక్తత, ఆ డిటర్మినేషన్, నిశ్చయం, మేము దీన్ని ప్రతిఘటిస్తాము, మీరు అక్కడ కొడితే మేము కోర్టులో మీకు దానికి కావాల్సినటువంటి న్యాయాన్ని మేము తెచ్చుకుంటాం, లేకపోతే ఇంకోటి చేస్తామన్నటువంటి ఎదురు సవాల్ వీళ్ళు వేయడం జరిగింది. ఈ నేపథ్యం నుంచి వచ్చేటప్పటికి సడన్గా మళ్ళీ 91లో చుండూరు జరిగింది. సో చుండూరులో మళ్ళీ వచ్చినటువంటి ఉద్యమం కారంచేడు ఒక దశ అనుకుంటే చుండూరు ఇంకో దశ. అంటే చుండూరు ఎదగడానికి కారణం ఏంటంటే, కారంచేడుకి ఏదైతే ఎత్తుకు ఎదిగిందో ఆ ఎత్తు నుంచి చుండూరుకి జంప్ చేశాడు. కారంచేడు లేకపోతే చుండూరు ఉద్యమంతో వచ్చేది కాదు. కంచకచర్ల కోటేసు, దాని వెనక ఉద్యమం, దానికి ఆదియాంధ్ర ఉద్యమము లేకపోతే కారంచేడు ఉద్యమం వచ్చేది కాదు. అక్కడక్కడ ఎక్కడో ఒకరు ఇద్దరు గుంపులుగా తిరగబడేవారు, కొట్టుకునేవారు, చచ్చేవారు. కానీ దాన్ని ఒక ఉద్యమ రూపం తీసుకొని దేశవ్యాప్తంగా దాన్ని ప్రచారం చేసి అన్యాయాన్ని ప్రతిఘటించడం కోసం ఏదైతే ఉందో అది దీనికి ఆలంబన అనమాట. ఒక స్టెప్, ఈ స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్తాడు, ఆ స్టెప్ నుంచి ఇంకో స్టెప్ అట్లేదు. సో ఇది చుండూరు నేపథ్యం. సార్, ఇప్పుడు ఆర్థికంగా కొంచెం అభివృద్ధి సాధించడం వల్ల వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం కానీ ఒక తిరుగుబాటుతనం వచ్చింది. అదే చుండూరు సంఘటనకి దారితీసిందని మీరు ఒక మాట అన్నారు. అయితే ఏదైతే ఈ అగ్రవర్ణాల యొక్క దురహంకారానికి బలైపోయిన ఎవరైతే ఈ అమరవీరులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఉన్నారో, వీళ్ళ నేపథ్యం గురించి చెప్పండి. అంటే వీళ్ళు
కొద్దిగా ఆర్థికంగా అభివృద్ధి సాధించడం వల్లే వీళ్ళల్లో ఇట్లాంటి తిరుగుబాటు వచ్చిందంటారా, లేకపోతే కారంచేడులో ఈ జరిగిన సంఘటనే దీనికి అగ్రవర్ణాలు కూడా మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ చేయాలి అంటే వీళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారు, మనల్ని ప్రశ్నించే తత్వం పెరుగుతుంది, లేకపోతే మనకు పోటీగా మనకి వస్తున్నారు, లేకపోతే మనకు ఎదురు తిరుగుతున్నారు, ఒక అంటే ఇట్లా ఆర్థికంగా కొన్ని ఉద్యోగాలు రైల్వేస్లో కొన్ని ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకి, కొంచెం మీరు చెప్పినట్టుగా కొంత భూమి వచ్చింది వాళ్ళకి, కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డారు కాబట్టి వీళ్ళ మీద ఏదైనా ఒక 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 రకమైన కక్ష సాధింపు గురించే ఈ సంఘటన జరిగిందని అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి ముందు పాలేరు కామంది అనుకుందాం. పాలేరుకు భూమి ఉండేది కాదు, చదువు ఉండేది కాదు. సో ఈ కామంది అనేటువంటి వాడు ఏం చేస్తే దాన్ని భరించేవాడు, పడి ఉండేవాడు. కొంచెం భూమి వచ్చిందనుకోండి, కొంచెం చదువు వచ్చనుకోండి, పాలేరుతనం మానేస్తున్నాడు. పాలేరుతనం మానేసి తనకున్నది ఎక్కడో పని చేసుకుంటాడు, ఏదో పని చేసుకుంటాడు. సో ఇది ఒకరి మీద ఆధారపడడం అనేటువంటి పోవడంతో కొంచెం ఇండివిజువాలిటీ రాగానే న్యాచురల్గా ఎదురు తిరుగుతాడు. దీనిని ఈ కామంది అనుకున్నటువంటి వాళ్ళు భరించలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. నిన్నటి వరకు మన దగ్గర ఉన్నటువంటి వాడు ఇవాళ ఏంటి వీడు అసలు నన్ను చూడలేదేంటి, నేను చెప్తే వింటలేదేంటి, నా మాట వింటలేదేంటి అని ఒకటి వస్తుంది కదా. అంత అహంకారం ఉంటుంది కదా, ఆ భూస్వామ్య అహంకారంతో అది దెబ్బతిన్నది వాళ్ళకి. చుండూరు తీసుకుంటే సరే, కారంచేడు అక్కడ పక్కన, చుండూరు తీసుకుంటే అసలు సంఘటన జరగడానికి నాంది ఒక చిన్న సంఘటన అంటున్నారు. సినిమా హాల్ వచ్చింది అక్కడ, థియేటర్లో కుర్చీలో కూర్చున్నాడు వాడు. పైగా మామూలుగా దళితుడు కుర్చీలో కూర్చోండి. దళితులు ఎక్కడ కూర్చోవాలి? నేలలో కూర్చోవాలి. బాల్కనీలో కూర్చున్నాడు, బాల్కనీలో లేదా కుర్చీలో వరుసలు ఎక్కడ కూర్చున్నాడు. అది సాధారణ నేల, బెంచి, కుర్చీ. బాల్కనీ అంటే ఇంకా ఎక్స్క్లూజివ్ ఏరియా, కుర్చీ ఇంకా కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు లేదా 5 10 మంది ఉంటారు అక్కడ. సో నేలలో ఉండాల్సినటువంటి వాడు కుర్చీలో కూర్చున్నాడు. ఇది వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నది. సినిమా హాల్ వచ్చిన తర్వాత ఎవరైతే నేలలో కూర్చోవలసినటువంటి ఆడియన్స్ ఉన్నారో ఆ ఆడియన్స్ ఒకసారి సడన్గా బెంచ్ మీదకి వచ్చేటప్పటికి కొంచెం జర్క్ వస్తుంది. అరే వీడు బెంచ్ అక్కడ ఉండాల్సిన వాడు ఇక్కడి కిందకి వచ్చాడు. ఆ బెంచ్ మీదకి వచ్చిన వాడు నెక్స్ట్ స్టేజ్లో కుర్చీకి వచ్చాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది వాడికి? అది సో కుర్చీలో కూర్చోగలిగినటువంటి స్థాయి దళితులకి అక్కడ కొంతమందికి వచ్చాయి, అందరికీ రాలేదంతే, కొంతమందికి వస్తాయి. చాలు. క్యాటలిస్ట్ ఎవరు ఒక్కరే ఉంటారు, అంటించేవాడు ఎప్పుడు ఒకడే ఉంటాడు, చైతన్యం కలిగించేవాడు ఒకటే, రగిలించేవాడు ఒకడే, గొంతెత్తి అరిచేది ఒకడే. ఆ అరుపుతోటి 10 గొంతులు అందుకుంటాయి. కాబట్టి ఎవడు క్యాటలిస్ట్ ఒకడు ఉంటాడు కదా. కుర్రాడు చదువుకున్నాడు, బిఏదో చదువుకున్నాడు. అతను బిఏ చదువుకుని సినిమా చూస్తున్నాడు హాయిగా, డబ్బులు. మీరు అన్నట్టు ఏంటంటే అక్కడ చుండూరు అనేటువంటిది రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది. రైల్వే ట్రాక్ పట్టడం ఉన్నట్టంటే ఖచ్చితంగా రైల్వే గ్యాంగ్ మెన్ ఉన్నారు, రైల్వే కూలీలు ఉన్నారు. రైల్వే స్టేషన్స్, రైల్వేలో ఉన్నటువంటి రైల్వే రావటం వల్ల చాలా మార్పు వచ్చింది. మరీ ముఖ్యంగా పేదవాళ్ళు, దళితుల జీవితాల్లో రైల్వే ట్రెమెండస్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. అందుకని కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు. అంతే, కార్ల్ మార్క్స్ ఏమంటే భారతదేశంలో అంటరాంతరం పోగొట్టాలంటే భారతదేశం అంతా నిలువుగా, అడ్డంగా, ఎక్రాస్ కూడా రైలు మార్గాలు వేసేయండి, ట్రైన్స్ పంపించండి. ట్రైన్స్ పంపించడంతో ఎటువంటి మార్పు వస్తుందో చూడండి. అంటే ట్రైన్స్ పంపడం, ట్రైన్స్ వేసేటప్పటికి ఇండస్ట్రీస్ పెరుగుతాయి, యాక్టివిటీ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది. ఇవన్నిటితో ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ మారిపోతుంది, అవసరాలు మారిపోతాయి. దానితో ఏంటంటే మార్పు వస్తుంది. అందుకని వీళ్ళకి ఏంటంటే చుండూరు రైల్వే ట్రాక్ పక్కన ఉంది కాబట్టి ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు. గ్యాంగ్ మ్యాన్ ఉన్నారు, కూలీలు ఉన్నారు, టికెట్ కలెక్టర్ కూడా ఉండొచ్చు అక్కడ, క్లర్క్స్ ఉండొచ్చు అక్కడ. సో ఇది అక్కడ కొంత వాళ్ళకి ఆర్థిక జీవనాన్ని మెరుగుపడుతుంది. కొంత అక్కడ వ్యవసాయం చేస్తున్నారు, కౌలుకే చేస్తున్నారు. కొంతమంది చిన్న చిన్న రైతులు ఉన్నారు అక్కడ, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నవాళ్ళు అక్కడ వ్యవసాయం. ఎవరైతే రెడ్లు చంపారో వాళ్ళ దగ్గరే కౌలుకు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 1 ఎకరము 1/2 ఎకరం ఉన్నటువంటి వాడు ఇంకొక ఎకరం కౌలుకు చేసుకుంటున్నాడు. ఇది కొంత వాళ్ళకి అది ధైర్యం వచ్చింది. ఉద్యోగాలు, చదువు, కొంత ఆర్థిక స్తోమత, ఈ మూడు ప్లస్ కారంచేడు ప్రభావం, ప్లస్ కంచికచర్ల ప్రభావం, ప్లస్ అన్నిటికంటే మించినటువంటిది అంబేద్కర్. ఓకే అండి, మీతో మాట్లాడడానికి బాపట్ల నుంచి పల్నాడు శ్రీరాములు గారు లైన్లో ఉన్నారండి. శ్రీరాములు గారు, హలో. జైభీం అండి. జైభీం తారకం గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ జైభీం సార్, నేను పల్నాడు శ్రీరాములు సార్, బహుజన్ కరెక్టాలు. జైభీం బాగున్నారా? బాగున్నాను సార్. జైభీం సార్, చెప్పండి. ఈ రోజు నిజంగా మీరు ఈ TV1 ఇంటర్వ్యూ ద్వారా
మన రాష్ట్రంలోని దళితులకి ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టినందుకు జేబీఎం సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ అగ్రకుల రెడ్డి దురహంకారానికి పరాకాష్ఠగా ఈ చుండూరు నరమేధం నిలుస్తుంది. దళితుల స్వయం గౌరవం యొక్క ఉద్యమానికి సంకేతంగా కూడా నిలుస్తుంది. చుండూరు మానని గాయానికి 20 ఏళ్లు, దళిత ధిక్కార స్వరానికి 20 ఏళ్లు అని చెప్పని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మేము ఈ రోజంతా ఆ రోజు పాత్రలో ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు గాని, నిజంగా ఈ రోజు చుండూరు దళిత ఆత్మగౌరవ పోరాటంలో మరి దళిత మహాసభ నేతృత్వంలో ఒక గొప్ప ఉద్యమాన్ని మరి మీరు కత్తి పద్మారావు గారు ఇంకా అనేక మంది దళిత నేతలు మరి ఉద్యమాన్ని చాలా ఉధృతంగా నడిపించారు. అయితే ఈ ఉద్యమం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కారంచేడు ఉద్యమం దళితుల్లో ఒక ఆత్మగౌరవాన్ని రగిలిస్తే, చుండూరు ఉద్యమం అనేది దళితుల్లో మన ప్రత్యేక రాజ్యాధికారానికి వస్తే తప్ప మనపై ఈ అత్యాచారాలు లేదా ఈ అవమానాలకు మనం ఫుల్ స్టాప్ పెట్టలేమని చెప్పినటువంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజల యొక్క మన దళిత బహుజనుల్ని రాజకీయ కార్యాచరణ వైపు దృష్టి మళ్లించినటువంటి గొప్ప ఉద్యమం చుండూరు ఉద్యమం. ముఖ్యంగా ఆ సందర్భంలో మరి కేజీ సత్యమూర్తి గారు దళితులు ఆత్మరక్షణ ప్రతిఘటన దళితుల జన్మ హక్కు అని చెప్పని ఒక నినాదం ఇచ్చారు. మీరు మీ కత్తి పద్మారావు గారు కానీ బొజ్జా తారకం లాంటి మీరందరూ కూడా ఒక ప్రపంచనాన్ని సృష్టించి మరి అగ్రకుల దుర్మార్గానికి వ్యతిరేకంగా దళితుల్లో చైతన్యానికి నాంది పలికినటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని చరిత్రలో నిర్మించారు. కాబట్టి ఈ సందర్భంగా 20 ఏళ్ళైన సందర్భంగా ఈ చుండూరు ఉద్యమంలో ముఖ్యంగా ఈ చుండూరు ఉద్యమం నుంచి ఒక సాంస్కృతిక పరమైనటువంటి చైతన్యాన్ని కూడా మరి ఆనాడు ఆవేదనంతా పోరాట సెగలై ఊరూరు చుండూరు మండుతుందిలే రక్తదారలే ఉదయతారలై వికసించులే ఆత్మగౌరవం దళిత అని చెప్పని కలేకూరు ప్రసాద్ గారు గాని, ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంతమంది ఒరుగుదాము దళితన దండు కట్టకపోతే బతకలేమని చెప్పని గోరట వెంకన్న గాని, చిందింది రక్తం చుండూరులోన అనేటువంటి ఒక గొప్ప గీతాన్ని రాసినటువంటి అమరుడు ఏవై ప్రభుదాస్ లాంటి వాళ్ళు గాని ఎంతో మంది తమ పాటలతో చైతన్యం చేశారు. బిఎం లీలా కుమారి గారు, దుర్గం సుబ్బారావు గారు, సిమ్మిబాబు గారు, కొరి వినయ్ కుమార్ గారు, ఇంకా శాంతిబాబు లాంటి వాళ్ళు, ఒట్టిప్రోల్ జాన్సన్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ ఉద్యమంలో త్యాగనిరతో పనిచేసి మరి చుండూరు ఉద్యమాన్ని ఒక దేశవ్యాపిత రాజకీయ బహుజన ప్రత్యామ్నాయ ఉద్యమంగా తీర్చిదిద్దారు. ఇప్పటికైనా ఇలాంటి నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు 2014లో మనం ఐక్యంగా అటు బిఎస్పీ గాని ఆర్పిఐ గాని లేకపోతే ఈ రెండు పార్టీలకు బయట ఉన్నటువంటి ప్రత్యామ్నాయ బహుజన రాజకీయాలను కోరుకునే వాళ్ళందరినీ ఐక్యం చేసి చుండూరు వృతవీరులు కలలుగన్నటువంటి దళిత విముక్తిని రాజ్యాధికారం చేపట్టేందుకు మీరంతా నేతృత్వం వహించాలని చెప్పని మేము మనసారా చెయ్యాలి. చేయకపోతే ఈ ఉద్యమాలకి ఫలితం ఉండదు అనుకుంటా. ఓకే, మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి ఉదయ్ కూడా లైన్లో ఉన్నారండి. ఉదయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. తారకం గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్ అండి. ఇంతకాలం నుండి యు ఆర్ డూయింగ్ సో గ్రేట్ ఫర్ ది స్టేట్. మీరు కానీ కత్తి పద్మరావు గారు కానీ ఐడల్ ఆర్ హీరోస్ బేసికలీ. థ్యాంక్ యూ. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ప్రామిస్ చేసిన ఇష్యూస్ మీద వాళ్ళంతటా వాళ్ళ పార్టీ హెడ్స్ కూడా నిలబడలేకపోతున్నారు. అసెంబ్లీలోని చట్టసభల్లో 33% బీసీలకి రిజర్వేషన్ ఇస్తాము అని ఒప్పుకున్న వాళ్ళే 33% సీట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో టీడీపీ ఉన్నది. అక్కడేమో రాజ్యసభలోని 33% విమెన్స్ బిల్ కి ఓటు వేసిన వాళ్ళు కూడా 33% విమెన్స్ కి సీట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎంతకాలము ఈ రకంగా చేస్తారంటే వై షుడ్ వి బి అట్ మర్సీ ఆఫ్ దీస్ పొలిటికల్ పార్టీస్? ఐ మీన్, డోంట్ యు థింక్ దీస్ పీపుల్ ఆర్ డిస్క్రిమినేటింగ్? హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదండి. బీసీస్ 50% పాపులేషన్ ఉన్నప్పుడు 15 to 18% సీట్స్ ఇవ్వడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారండి అధికారము? 50% 150 మంది బీసీలు అసెంబ్లీలో కూర్చోవాల్సిన వాళ్ళు వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు గాలి అందరికీ సీట్లు ఎలాగిస్తారండి? ఓకే ఓకే ఉదయ్ గారు, ఓకే వాట్ బేసిస్? ఓకే ఓకే థ్యాంక్ యూ ఉదయ్ గారు.
సార్ పల్నాడు శ్రీరాములు గారు మాట్లాడుతూ సాంస్కృతికపరమైన ఎన్నో చారిత్రాత్మక మార్పులకి అంటే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఇది చాలా మార్పులకి నాంది పలికిన ఉద్యమం చుండూరు ఉద్యమం చెప్పి అలాగే ఆయన ఆవేదన అంతా పోరాటాలు అని ప్రస్తావించడం జరిగింది. అయితే చివరిలో మాత్రం ఆర్పీఐ కానీ బీఎస్పీ కానీ ఏ పార్టీలు అంటే బహుజనులకే రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్ ఉన్న ఏ పార్టీలు కానీ ఏ నాయకులు కానీ అందరూ ఒక వేదిక మీదకి వచ్చి 2014 టార్గెట్గా పెట్టుకొని వర్క్ చేస్తే నిజంగా ఈ చుండూరు అమరవీరులకి నివాళులు అర్పించినట్లుగా శ్రీరాములు గారు చెప్తున్నారు. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? నేను శ్రీరాములు గారితో పూర్తిగా ఎక్కిపిస్తున్నాను. ఇప్పుడు ఏదో ఒక రూపంలో రాజ్యాధికారానికి రాకపోతే చుండూరు జరుగుతూనే ఉంటాయి. కారంచేడు జరిగింది, కారంచేడులో మరి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అందరికీ తెలిసింది. అయ్యో ఇదంతా జరగకూడదని అనుకున్నాము. ఇదంతా జరిగిన తర్వాత కూడా సడన్గా ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ చుండూరు జరిగింది. ఇప్పుడు కారంచేడు జరిగిన తర్వాత మరి కారంచేడులో ఈ ఉద్యమం ఏమైంది, లేకపోతే దాని రిఫ్లెక్షన్స్ ప్రతిఫలం ఏమైంది, ఇవన్నీ చూడకుండా మళ్ళీ చుండూరు జరిగిందంటే సో దానికి ఇవి ఆపడానికి కారంచేడులో జరగకుండా చుండూరులో జరగకుండా ఆపడానికి ఈ ఒక్క దళిత ఉద్యమ ప్రభావం సరిపోతుంది. సామాజిక సాంస్కృతిక ఉద్యమ ప్రభావం సరిపోవట్లేదు. అవసరమేది ఒక చైతన్యాన్ని కాన్షియస్నెస్ని క్రియేట్ చేయడానికి సృష్టించడానికి అవి అవసరమే. ప్రధానం ఏంటంటే దీనికి వీటిని ఆపాలంటే ఇటువంటి జరగకుండా చూడాలంటే ప్రధానమైనటువంటి రాజ్యాధికారం అనే సంగతి అందరికీ తెలిసింది. రాజ్యాధికారం ఒక్కటే ఆర్థిక సామాజిక సమస్యలకు పరిష్కారం అనేటువంటి డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడూ చెప్పారు. సో పరిష్కారం అది. సో ఆ పరిష్కారానికి మనం ఎందుకు వెళ్ళట్లేదు? మన శక్తి సరిపోవడం లేదు. శక్తి సరిపోవట్లేదు కాబట్టి ఆ శక్తిని పెంపొందించడానికి మనం కృషి చేస్తున్నామా? చేయడం లేదు. కాబట్టి శ్రీరాములు గారు అన్నట్టు ప్రస్తుతము బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వటానికి ఎజెండా పెట్టుకున్నటువంటి పార్టీలు రెండే. టీడీపీ ఆయన ఎవరో అనిల్ గారు ఎవరో అన్నాడు, అనిల్ గారు ఉదయ్ ఏదో అన్నాడు అంతాను. ఎందుకు ఇవ్వట్లేదండి, వాళ్ళు ఎవరండి ఇవ్వడానికి 33 50 అంటే వాళ్ళు ఎవరు? ఎందుకంటే వాళ్ళకి ఎజెండా కాదు అది. ఈ 85% ఓట్లు తీసుకుని వాడికి అధికారం వచ్చి 15% వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఉన్నాడు. వాడు స్పష్టంగా చెప్తున్నాడు. వాడు మనకు తెలియకంటే 85 మందిలో మనం ఏంటంటే 50 మంది 60 మంది వాడికి ఓటేస్తున్నాం. కానీ ఈ బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వటం ఒకటే ఎజెండాగా పెట్టుకున్నటువంటి పార్టీలు ప్రస్తుతం భారతదేశంలో రెండే ఉన్నాయి. ఆ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరి బహుజన సమాజ్ పార్టీని తీసుకొచ్చిన వాళ్ళు నేను ఒకడిని. సో అనేక కారణాల వల్ల దాన్ని అట్లా ఉన్నది అది. సో ఈ బహుజన సమాజ్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ధ్యేయాలు ఒకటే కాబట్టి కనీసం 2014కైనా ఈ రెండింటిని దగ్గర తీసుకొచ్చి సమన్వయపరిచి ఒక ఫ్రంటల్గా ఏర్పరిచి 2014కి కనీసం కొంతైనా రాజ్యాధికారంలో ఒక భాగాన్ని, ఒక నిర్ణయాత్మక భాగాన్ని, డిసిసివ్ ఫ్యాక్టర్ని మనం తీసుకోగలిగితే మంచిదే. కాబట్టి శ్రీరాములు గారు మంచిది చేస్తారు. నిజంగా అటువంటి జరిగితేనే ఆ రాజ్యాధికారం వస్తేనే, లేకపోతే రాజ్యాధికారంలో పాలు పంచుకోవడానికి మనము ఒక ఎఫెక్టివ్గా కృషి చేస్తేనే కారంచేడు మృతవీరులకు కానీ చుండూరు మృతవీరులకు కానీ మనం న్యాయం చేసినట్టు అవుతుంది. తర్కం గారు, ఎక్కడైతే నరకబడ్డారో అక్కడే దోషులకి శిక్ష పడాలని తమ ఊరికే పోరాడి న్యాయస్థానాన్ని రప్పించుకున్న ప్రజలు చుండూరు ప్రజలు. ఒక న్యాయవాదిగా అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, సాక్షుల్ని కాపాడుకోవడం, కోర్టులకు వెళ్ళడము, ఇదంతా కూడా ఈ ప్రాసెస్ కూడా ఒక ఉద్యమం లాగా సాగింది. అంటే మీరు ఎన్ని కష్టాలు పడి ఉంటే మీరు ఇటువైపు నడిచారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ మాటల్లోనే అంత అర్థం ఉంది. దాని గురించి ఆ నేపథ్యం గురించి చెప్పండి. అంటే సాక్షుల్ని కాపాడుకోవడం, లేకపోతే ఇట్లా కోర్టుని ఒక ఊరికే రప్పించుకునే ఒక భాగం అది ఎట్లా ప్రాసెస్ ఎట్లా జరిగిందో చెప్పండి. ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడే కోర్టు పెట్టాలని, అక్కడే విచారించాలని అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో కారంచేడులో పెట్టాం మేము. అప్పటికి SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ రాకపోయినా SC/ST యాక్ట్ కింద ప్రత్యేక కోర్టు పెట్టాలని ఒక నియమం ఉంది. అప్పటికి లేకపోయినా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే క్రిమినల్ కేసుని విచారించడానికి సెషన్స్ కోర్టు జిల్లాలోనే ఉండక్కర్లేకుండా ఎక్కడైనా సరే కోర్టు పెట్టుకోవచ్చినటువంటి ఒక నియమం ఉంది. అందుకని మీకు గుర్తే ఉంటుంది, ఇందిరాగాంధీ మర్డర్ కేసు తిహార్ జైల్లో చేశారు. అట్లా చాలా జరిగినాయి. ఎందుకంటే సెక్యూరిటీ లేదు, ఏదైనా కారణాలు. సో సెషన్స్ కోర్టు అనేటువంటిది ఎక్కడైనా ఉండొచ్చు. సో దాన్ని ఉపయోగించి మేము ఏం చేసామంటే కారంచేడులో సెషన్స్ కోర్టు ఖచ్చితంగా అక్కడే జరగాలని పెట్టామంది. అయితే అక్కడే జరగాలంటే గవర్నమెంట్ చాలా తర్జన భర్జన చేసి అక్కడ పెట్టి ఉధృతిగా పెరిగిపోతుంది. అప్పటికే కారంచేడు పిలిపించామంటే వేలాది మంది చీరాల్లో పడిపోతున్నారు.
రైళ్లు నిండిపోతున్నాయి, బస్సులు నిండిపోతున్నాయి, లారీలు నిండిపోతున్నాయి, దారులు నిండిపోతున్నాయి. చలో ఇచ్చామంటే పిలుపు వచ్చేస్తుంది. వేలాది మంది పడిపోతున్నారు. నిజంగా ఒకవేళ కేసు స్టార్ట్ అయ్యే రోజున కనుక వేలాది మంది, లక్షలాది మంది చీరలు వచ్చేస్తే ఏమవుతుందో అనేటువంటి భయంతో ఏంటంటే వాళ్ళు పెట్టలేదు. పెట్టకుండా ఏం చేశారంటే దాన్ని తగ్గించడం కోసం ఒంగోలు జిల్లాలో కాదు, పక్క జిల్లా గుంటూరు జిల్లాలో మార్చారు. సో సంఘటన ఒంగోలు జిల్లాలో జరిగింది, కారంచేడు ట్రయల్ మాత్రం గుంటూరు జిల్లాలో జరిగింది. సో ఆ ఉద్యమం, ఆ డిమాండ్ మొదటి నుంచి పెడుతున్నాం మేము. దానికి భాగంగానే ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. ఇదే కారంచేడు ఉద్యమం సందర్భంగా మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ ప్రైవేట్ కేసుని చెంచురామయ్యని ప్రథమ ముద్దాయిగా చేసి ప్రైవేట్ కేసు నడిపిస్తున్నాం. ఈ చెంచురామయ్య ప్రథమ ముద్దాయిగా జరుగుతున్నటువంటి ప్రైవేట్ కేసు చీరాల మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరుగుతుంది అంతే. అక్కడ కూడా నేను ఇందా చెప్పినట్టు ప్రతిరోజు వేలాది మంది వచ్చేసేవారు. కోర్టు హాల్ నిండిపోయేది, గ్రౌండ్ నిండిపోయేది, పోలీసులకు చాలా ఇబ్బంది అయ్యేది. ఇక్కడ చెంచురామయ్య ప్రథమ ముద్దాయి, చెంచురామయ్య బోన్లో నిలబడాలి. అది ఒక వింతగా చూశారంత వచ్చారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ చీరాల్లో మ్యాజిస్ట్రేట్ కోర్టు మాట్లాడుకుంటా పరుచూర్లు పెట్టారు. కొత్తగా ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు వాళ్ళ సౌకర్యం కోసం, ఎందుకంటే వాళ్ళ పరిపాలన వాళ్ళది, అధికారం వాళ్ళది, తెలుగుదేశం అధికారం, తెలుగుదేశం ఎన్టీ రామారావు వియ్యంకుడైనా ఆయనకి ఇబ్బంది కలుగుతుంది చీరాల్లో. అందుకని పరుచూర్లు పెడితే దాన్ని మేము రాజుగారి పెరట్లో కోర్టు అని ఒక పెద్ద కరపత్రం వేస్తాం. అద్భుతమైనటువంటి ప్రచారం చేస్తారు. జిల్లా జిల్లా పెట్టి రాజుగారి పెరట్లో కోర్టు పెట్టారు, రాజుగారి పెరట్లో. మేమేమో మా దగ్గర చంపినోడి దగ్గర కోర్టు పెట్టరా అని మేమంటే, ఎక్కడైతే రక్తం కారిందో అక్కడ కోర్టు పెట్టరా అంటే మేమంటే ముద్దాయి కోసం కోర్టు పెట్టారు చూడండి అని ఎక్స్పోజ్ చేసేప్పటికి సిగ్గుపడింది, మార్చేస్తారు. సో దాన్ని అట్లా అది జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఆ డిమాండ్ కొన్నటువంటి కారంచేడులో మేము ప్రత్యేక కోర్టు అక్కడే పెట్టాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకుని చుండూరు ఉద్యమానికి బాధ్యులైనటువంటి మరి కత్తి పద్మారావు అనేటువంటి కారంచేడు నుంచి పుట్టినవాడే. కత్తి పద్మారావుకి ఈవేళ లైఫ్ అంతా కూడా ఏంటంటే అతను ఈ రోజున ఈ రకంగా ఎదగడానికి కారణం కారంచేడు చాలా ఉపయోగపడింది అతనికి. అంతకుముందు హేతువాద ఉద్యమంలో ఉన్నాడు, లేడని కాదు, బట్ కారంచేడు నుంచి పెరిగాడు అతను. అది అతనికి చాలా ఇచ్చింది కాకుండా బలం ఇచ్చింది. సో ఆ డిమాండ్ కంటిన్యూ చేశాడు. ఎప్పుడైతే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది వీళ్ళకి ఒక 100 మంది ఎంతమంది వెళితే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఈ రకంగా జరుగుతున్నప్పటికి ఏంటంటే సో ఈ డిమాండ్ మళ్ళీ పెట్టారు. అప్పటికే ఈ చట్టం వచ్చేసింది. 1991లో ఇన్సిడెంట్ జరిగింది చుండూరుది. 89లో చట్టం వచ్చింది, SC/ST యాక్ట్ వచ్చింది. చట్టంలో ప్రత్యేక కోర్టు పెట్టాలి అనేటువంటి ఒక నియమం ఉంది. సో దాన్ని తీసుకుని ప్రత్యేక కోర్టు పెట్టాలి. ప్రత్యేక కోర్టు ఇది చుండూరు ఉద్యమం ఒక రాష్ట్రపతిని దళితుడిగా నియమించాలనే ఒక డిమాండ్కు దారితీసింది. దాని గురించి డీటెయిల్గా మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బొజ్జా తారకం గారితో చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.